కార్యక్రమానికి స్వాగతం. సో పని ఒత్తిడి, బిజీ లైఫ్, ఇంటి పనులు వీటన్నిటికీ కాస్త బ్రేక్ ఇచ్చి మనసును రీఛార్జ్ చేసుకునే ఒక సూపర్ ప్లాన్ వేస్తే ఎలా ఉంటుంది? సో అలాంటి బ్యూటిఫుల్ ప్లాన్ని ఈరోజు మన ప్రయాణంలో మేము యాడ్ చేశాము. సో ఈరోజు అంటే హైదరాబాద్కు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీరాల బీచ్కి అయితే మనం వెళ్ళబోతున్నాము. అక్కడి ప్రశాంతమైన వాతావరణం, రిసార్ట్స్, సీ ఫుడ్, అలాగే సముద్రపు అలలు ఇవన్నీ కూడా మీకు ఈరోజు కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాము. సో మన ప్రయాణాన్ని అస్సలు ఈరోజు మిస్ కావద్దు. మన బ్యూటిఫుల్ జర్నీ ఎలా ఉండబోతుందో సో ఈరోజు మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ జర్నీని స్టార్ట్ చేద్దాం, పదండి. చీరాల అంటే చేనేతకు నిర్వచనం. ఇప్పుడు చీరాల అంటే చేనేతతో పాటు సముద్ర తీరాల అందాలకు నిర్వచనం. బంగారు ఇసుక తిన్నెలు, నీలి సముద్రపు అలలు, ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు రిసార్ట్స్, వీటన్నిటినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో చీరాలను వేగంగా ఎదుగుతున్న పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాయి. వీకెండ్లో ఎంజాయ్ చేయాలన్నా, కుటుంబంతో కలిసి ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో గడపాలి అన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చీరాల బీచ్కే ప్రయాణం అవుతున్నారు. మరి ఇక్కడ ఎటువంటి అందాలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను. మన చీరాల బీచ్ ప్రయాణాన్ని మీరెవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. బీచ్కు వస్తే మొదటగా మనకు వినిపించేది అలల శబ్దం కాదు, మనసులోని నిశ్శబ్దం. ప్రతి అల ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది, ప్రతి అడుగు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఈరోజు మన చీరాలలోని బీచ్లతో మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. మనకు సముద్రం ఒక అందమైన దృశ్యం, కానీ వీరికి ఇదే జీవనాధారం. ప్రతి ఉదయం, ప్రతి పడవ, ప్రతి వల ఒక కుటుంబ ఆశను మోస్తుంది. అసలు వీరి అసలైన జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం, పదండి. మనతో పాటు ఒక మత్స్యకారుడు ఉన్నారు అండి. ఈ అలల వెనుక ఉన్న అసలైన వీరి జీవితం ఏంటనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సత్యనారాయణ. చేపల వేటకు వెళ్ళాలంటే అసలు మొత్తం ఉదయం ఎన్ని గంటలకు లేచి మీ ప్రయాణం మొదలవుతుంది? ఉదయం 4 గంటలు ఇస్తాం. 4 గంటలు వేసి మొత్తం ఐస్, వాటర్ మొత్తం అన్ని ఎక్కించుకుంటాము. రైస్ అన్ని ఎక్కించుకుంటాం. మన బోటు తెల్లబోడికి ఉదయం 7:30, 8 అయ్యిద్ది. 8 అయితే అప్పటి నుంచి మళ్ళీ సముద్రంలోని 4 రోజులు 5 రోజులు ఉంటాం. సముద్రంలో పగల మాపులు ఉంటాం. 5వ లైట్ ఒడ్డుకు వస్తాం. ఎన్ని రోజులు? 4-5 రోజులు. 4 లైట్లు కన్ఫర్మ్ ఫిక్స్. 4 లైట్లు కన్ఫర్మ్ ఫిక్స్ ఉంటాం. 5వ లైట్ ఇంటికి వస్తాం. 5 రోజులు. వర్షం వచ్చిందనుకో పట్టాలు ఉంటాయి. పట్టాల మీద మనం పట్టాలు కప్పుకొని పైన వేసుకుంటాం. వర్షానికి టైం రూపాయి రావచ్చు, 10 రూపాయలు రావచ్చు. టైం వస్తే 10,000, 15,000 కూడా వస్తాయి. ప్రతిసారి చేపలు పడాలని ఏం లేదు, గ్యారంటీ లేదు. ఇంత పెద్ద సముద్రంలో మీరు వెళ్ళినా సరే ఒక్కొక్కసారి చేపలు పడవా? చేపలు పడవు. ఇప్పుడు 2 టిప్పులు ఇచ్చామ్మా. 2 టిప్పులు వస్తే 2 టిప్పులు కొన్ని 50,000 అప్పలు అప్పితే వేసింది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు? తక్కువ అంటే 25,000 అయింది. 25,000 అయింది. ఒకవేళ చేపలు ఏమైనా దొరకకపోతే 25,000 నష్టమే మాకు. ఇది ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత మీరు? ఎవరికంటే మనం ఒక రత్తంతో నెత్తుడితో గుండెలు ధైర్యం కొలిది అలా వెళ్ళటం. నష్టం వల్ల లాభమని వెళ్ళాలని మీరు అలా బతకాలంటే, వాళ్ళు చదువులు చేయించాలంటే మనకు కొద్ది ఇబ్బంది ఉంటుంది. ఒక దగ్గర అప్పులు చేయాలంటే మనకు ఎదర ఆదాయం లేదు. ఆదాయం పెట్టి అప్పులు ఎవరెవరు అది అని పెట్టి మనం వాళ్ళ పిల్లలు పెంచుకోవాలంటే, చదువుకోవాలంటే సముద్రం ఏటకి వెళ్ళాలి. మీ ప్రాణాలు కూడా పణంగా పెట్టి వెళ్ళాల్సి. బాణాలు పెట్టుకెళ్ళవచ్చింది. మాకు పిసమల్ కోట ఉంటాయి. ఆ పిసమల్ కోట పెట్టుకొని వెళ్తాం జరాలు తీసుకొని. మీరు ఎక్కడైనా ఏమైనా తప్పిపోతే ఎలా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు? మాకు ఫోన్లు ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ అట్లా వస్తాయి. సిగ్నల్ పడకపోతే సిగ్నల్ దగ్గరికి వస్తాం. దగ్గరికి వచ్చి అప్పుడు ఫోన్ చేస్తాం. లేకపోతే అంత మనకి ప్రమాదం జరిగేసింది అనుకో, మనం ఒడ్డుకు వచ్చే అవకాశం లేదు. అంటే దాని నెంబర్ ఒకటి ఉంది, 1093. అవి ఫోన్ చేస్తే హెలికాప్టర్ కానీ సందులో షిప్ కానీ వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు? నాకు వయసు దగ్గర కంటే ఇప్పుడు 51 ఉంది.
57 ఉంటే నాకు ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల చిల్లర నుంచి నాకు సర్వీసు. అంటే ఒక్కొక్కసారి చేపలు పడతాయి అంటున్నారు, ఒక్కొక్కసారి పడవ అంటున్నారు కదా. పడినప్పుడు ఎంతవరకు పడతాయి చేపలు? మనిషికి ఒకటి 20-25 వేలు వస్తాయి. 25,000. అటు బిడ్డింగ్ పడ్డాయనుకో, చేపలు ఏం పడ్డాయనుకో, మొన్న వెళ్తే 9 లక్షలు వచ్చాయి. 9 లక్షల కత్తి ఒక 40,000 వచ్చాయి. చిన్న బాకీలను తీర్చుకొని పిల్లలకి పీజీ కట్టుకొని అది నెల చేసుకున్నాం. వెళ్ళిన రోజు అంటే 4-5 రోజులు అందరూ అట్లాగే ఉంటారా, లేకపోతే కొంతమంది మాత్రం ఉంటారు? కొంతమంది 2 రోజులకి వస్తారో, 1 రోజుకి వస్తారో. మేమంటే 5 రోజులు కన్ఫర్మ్ ఉంటాం. ఇప్పుడు ఇందాక బోట్ వెళ్ళింది, ఆ బోటు 3 రోజులు ఉంటారు, మళ్ళీ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సముద్రం చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది, కానీ సముద్రం లోపలికి వెళ్ళిన మత్స్యకారుల జీవితం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళని చూస్తే. సో డైలీ లైఫ్ వీళ్ళది ఎలా సాగుతుంది, దీనికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. మత్స్యకారులు మనతో చాలా మంది ఉన్నారు. నమస్తే అండి అందరికీ. నమస్కారం. మీ పేరండి? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు, మత్స్యకారుల జీవితం అనేది చాలా కష్టంగా, చాలా దుర్భరంగా ఉంటుంది అని అంటారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేంత వరకు అక్కడ ఒడ్డున ఉన్న మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉండాలి. క్షణము దినదిన గంటం అన్నట్టు సాగుతూ ఉంటుంది. సో మీ ప్రయాణం అనేది ఎలా మొదలవుతుంది, లోపలికి వెళ్ళి ఎన్ని రోజులకి మళ్ళీ బయటకు వస్తారు, సో ఏమేమి తీసుకొని వెళ్తారు, దీనికి సంబంధించి మొత్తం కంప్లీట్గా చెప్పండి మా ఇక్కడ చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ వాడరే గ్రామంతో పాటు కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి, మత్స్యకార గ్రామాలు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా కొన్ని వేల కిలోమీటర్లు దూరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటిని మత్స్య సంపద తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. కానీ ఒక్కొక్కళ్ళు 15 నుంచి 20 రోజులు కూడా వాతావరణానికి అనుకూలించక, తుఫాన్ల వల్ల ఇబ్బందులు పొందుతూ చాలా కఠినమైన పరిస్థితుల్లో కూడా మత్స్యకారులు వేటకెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సముద్రమే వాళ్ళకి జీవనోపాధి. ఈ మత్స్యకారులకు సంబంధించింది కావాల్సింది ఇంజిన్లు కానీ, బోట్లు కానీ, వలలు కానీ అది ప్రభుత్వం సహకరించాలి. సబ్సిడీ రూపంలో మత్స్యకారులకు ఇవ్వాలి. మన చీరాల శాసనసభ్యులైనటువంటి ఎంఎం కొండయ్య గారు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి చాలాసార్లు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మా చీరాల నియోజకవర్గంలో చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకి మాకు షిప్పింగ్ హార్బర్ కావాలని ముఖ్యమంత్రి వర్యుల్ని అడగడం కూడా జరిగింది. ఆయనకి ఈ పరిస్థితి తెలుసు. ఎప్పటి నుంచో దాదాపు 4 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఉంటున్నారు కాబట్టి ఈ మత్స్యకారులకి ఏం చేయాలన్నది ఆయన తపన ఇంకా రెట్టింపు అవుతూనే ఉంది. మీరు చూస్తానండి, ఇక్కడ హైవే రోడ్ నుంచి రిసార్ట్స్ ఎన్ని వచ్చినాయో అవన్నీ కూడా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. ఈ డబల్ రోడ్డు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి డబల్ రోడ్డు కూడా అది శాంక్షన్ అయింది. డబల్ రోడ్డు కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి మత్స్యకారులకి ఇబ్బంది కలగకుండా ఏదో ఒకటి చేయాలని ఆయన తపనతో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మీ పేరండి? ఎరుకుల అప్పారావు. అప్పారావు గారు, పోటు బాగా ఎక్కువైనప్పుడు, అలల పోటు ఎక్కువైనప్పుడు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి? జరుగుతాయి మేడం. ఇక్కడ పోటు ఎక్కువైనప్పుడు అక్కడక్కడ గుంటలు ఉంటాయి మేడం. ఇక్కడ ఎవరన్నా ఈ టూరిస్ట్ వాళ్ళు వచ్చి స్నానాలు చేసేటప్పుడు ఆ గుంటలు ఎక్కడ ఉంటాయని సంగతాలు తెలియదు. మాకు తెలుసు కాబట్టి గుంటలు ఉన్న చోటకు మేము పోము. వాళ్ళు చాలా మంది స్నానానికి వచ్చి ఆ మామూలుగా సముద్రం అంతా ప్లేన్ గా ఉంటుందనే వెళ్తారు. కానీ గుంట ఉన్న చోట పడి మాలాగా ఈత కొట్టని తెలియదు వాళ్ళకి. ఆ గుంటలో పడి చాలా మంది మరణించడం ఎక్కువ. అది మీరు ఎట్లా గమనిస్తారు? అక్కడ ఉన్నాయని మీకు ఎలా తెలుస్తుంది? మాకు ఎట్లా కనిపిస్తామంటే మాకు సముద్రం అక్కడ రౌండ్ గుండ్రంగా తిరిగినట్టు కనిపిస్తుంది. సుడిగుండలాగా ఉంటది మేడం. ఆడ సుడిగుండలాగా ఉండేటప్పుడు తెలిసిద్ది. అక్కడ తెలిసిద్ది అనమాట. ఆహా, అరే ఇక్కడ గుంట ఉందిరా అని మేము పోం ఆడకి. అదే ఫిషింగ్ హార్బర్ ఉందనుకోండి, ఫిషింగ్ హార్బర్ ఉంటే ఇలాంటి ప్రాబ్లం ఉండవు. మామూలుగా ప్లేన్ గా ఉంటది, ఎవరికి వాళ్ళు పని చేసుకొని వెళ్ళిపోవచ్చు. అది మీకు ఎప్పుడెప్పుడు పోటు ఎక్కువగా ఉంటుంది? అది పున్నం అనేది, ఆవాస అనేది ఉంటది. పౌర్ణమి ఉంది కాబట్టి బాగా పోటు ఎక్కువ ఉంటది. మళ్ళీ 9-10 ఆడ వరకు వెళ్ళిపోయింది. అప్పుడు ఒక చెరువు ఉన్నట్టే ఉండిద్ది. అప్పుడు ఏం ఉండదు. ఇలాంటప్పుడు చాలా ప్రమాదం జరిగింది. మాకు కూడా ఇబ్బందే. బోట్లు వెళ్ళేటప్పుడు కూడా ఇలాగా బోల్తాల వెనక్కి వచ్చేసాడు. తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటి మేడం, వాటర్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, మేము ఏ వస్తువు కొని బోట్లో వెళ్ళాలన్నా, ఫిషింగ్కి వెళ్ళాలన్నా ₹1 వస్తువన్నా డబ్బులు పెట్టుకోవాలి మేడం. ఈ ఎంత ఆస్తి తీసుకొని వెళ్ళి ఎంత ఇప్పుడు ఒక 20 లక్షలు అయింది మేడం. ఈ బోట్ ఇచ్చేస్తే 20 లక్షల బోటు ఒక 20 లక్షలు కళాశాలకు ఇచ్చి 50 లక్షలు తీసుకొని వెళ్ళి వ్యాపారం చేసి వారం రోజులు సముద్రంలోని సస్తున్నాడో, బయతున్నాడో, వస్తున్నాడో. ఆ నైట్ ఏ బోటు గుద్దేసి ఏం జరుగుతుందో చెప్పలేము. యాక్సిడెంట్ కూడా జరుగుతాయి మేడం. అక్కడ ఈ చెన్నై నుంచి, మంగళూరు నుంచి బోట్లు వస్తాయి, పెద్ద బోట్లు. ఆ నైట్ మేము పని చేసి అలసిపోయి పడుకుంటాం కదా.
ఆ నైట్ ఎవడు గుద్దేసినా మేము అవుట్. ఇంకా మాకు ఇంకేం దిక్కుదేమని ఉండదు. ఇలాంటివే ఎక్కువ ప్రాబ్లం ఉంది మేడం. ఇది వీటన్నిటిని కంట్రోల్ చేయాలి, అరికట్టాలి, మత్స్యకారులకి న్యాయం జరిగేలా చేయాలి. మత్స్యకారులకు న్యాయం జరగదు. ఎందుకంటే ప్రాణాలు పడంగా పెట్టి లోపల వరకు వెళ్ళి కొన్ని రోజులు ఉండి ఫ్యామిలీని వదిలిపెట్టి మళ్ళీ బయటకు వచ్చి ఒక్కొక్కసారి చేపలు పడొచ్చు, పడకపోవచ్చు. ఎంతో నష్టపోతున్నారు. మీకు మత్స్యకారులకి ప్రభుత్వం ఇప్పుడు సహాయం ఎంతో కొంత సహాయం చేస్తుంది. ఇంకా మరింత హార్బర్ అన్ని వేస్తే గనక ఇంకా మీకు ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా ఉంటుంది. ఓకే, తప్పకుండా. ప్రతి ప్రాంతాన్ని అక్కడి రుచులు గుర్తుండిపోయేలా చేస్తాయి. కానీ చీరాలలోని సముద్రంలోని వంటకాలు మరింత గుర్తుండేలా చేస్తాయి. సముద్రంలో నుంచి వచ్చే తాజా రుచులు మన వంటింటికి చేరగానే ఒక కొత్త ప్రయాణాన్ని మరింత కొత్తగా ఆస్వాదించేలా చేస్తాయి. మత్స్యకారులు పట్టిన చేపలన్నీ కూడా ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ అయితే పెట్టారండి. ఇక్కడే వేలంపాట అనేది మొత్తం జరుగుతుంది. సో పెద్ద పెద్ద చేపలు మనం ఎక్కడా చూడని వెరైటీ చేపలు, చాలా పెద్ద సైజ్ చేపలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, అసలు మేము కొత్త కొత్త వెరైటీ చేపలన్నీ కూడా మేము ఈ మార్కెట్లోనే చూస్తున్నాం. అసలు వాటి పేరు కూడా తెలియదు, అసలు ఎప్పుడు కూడా చూడలేదు. సో తీసుకొచ్చిన మత్స్యకారుల చేపలన్నీ కూడా ఇక్కడ వేలంపాట. ఈ మార్కెట్ ఎలా జరుగుతుందండి? మార్కెట్ చాలా బాగా జరుగుతుంది మేడం. ప్రజెంట్ ఏంటంటే సరుకులు తక్కువ అవడం వల్ల రేట్లు, ఇప్పుడు ఇది కింగ్ ఫిష్ అంటారు. ఆ కింగ్ ఫిష్ అనేది ఇంతకుముందు 800, 900 ఉండేది. అలాంటిది ఈరోజు 11, 12, 1300 పలుకుతుంది. ఇది కింగ్ ఫిష్. ఇది దీని ధర ఇప్పుడు ప్రజెంట్ 12, 1300 పలుకుతుంది. గతంలో ఇంత రేటు లేదు. 800, 900 అంటే చాలా భారీ ఎక్కువ. అలాంటిది ఈ చుట్టుపక్కల ఎక్కడ సరుకు లేకపోయేసరికి దీనికి ఉన్న ధర అది. ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ బాగానే ఉంది, కానీ సరుకులు తక్కువ అవడం వల్ల రేట్లు బాగున్నాయి. ఓకే, వీటికంటే ఇంకా పెద్ద పెద్ద చేపలు పెద్దవి వస్తాయి. టోనా ఫిష్ ఉంది, 100 kg వస్తుంది, 120, 150, 50 kgs, 20 kgs వస్తాయండి. కొమ్ముకోన ఉంది, 200 kgs వస్తే, 150 kg వస్తే, 300 kg కూడా వస్తాయి. ఏం చేప ఇది? ఇది కొమ్ముకోనం అంటారు. కుంభకోణం. ఇది కొమ్ముకోనం. ఓకే, దీనికి ఈ చేప కూడా కొమ్ముకోనం అంటారు. ఎన్ని కేజీలు ఉంటది చేప? ఇదే 20 kg, 10 kg దాకా ఉంటుంది మేడం. ఇంకా పెద్దగా 30 kg దాకా ఉంటుంది. ఇంకా పెద్దది వస్తుంది. ఇందులో 300 చెప్తున్నా, 300, 200 kg వరకు వస్తుంది. ఇది ఒక 30 kgs ఉంటుంది. సో వేలంపాట అనేది ఎట్లా పాడుతూ ఉంటారు? వేలంపేట అనేది ఇప్పుడు ఈ చేపలు వేసారు 10,000 కానీ స్టార్ట్ చేస్తారు. ఇట్లాగా దాని డిమాండ్ ఎంత వరకు ఉందో అంతవరకు పాడతారు. 10,000 కానీ 20,000, 30,000, 40,000, 50,000 దాకా వస్తుంది. ఆ డిమాండ్ ఎంత ఉందో అంతవరకు వస్తుంది. సో తర్వాత కొట్టేస్తారు. మత్స్యకారులకి అందుబాటులో అన్ని బాగానే ఉంటుంది. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒకటే లోటు, హార్బర్ లేదు. హార్బర్ ఉంటే మీకు హార్బర్ ఉంటే ఇంకా మంచిది. ఎంత సేపు ఉంటుంది మార్కెట్? మార్నింగ్ 7 నుంచి 11 వరకు ఉంటుంది. 11 వరకు అంతే, ఇంకా మళ్ళీ ఇంకా ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డేనే. మళ్ళీ తర్వాత రోజు ఈవినింగ్ వచ్చేసరికి చిన్న రొయ్యి వస్తుంది. కలందర చింకు రొయ్యలు అయ్యి ఈవినింగ్, మధ్యాహ్నం పూట ఈవినింగ్ వస్తాయి. సో ఇంకా ఓవరాల్ గా ఏం జరిగితే డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది అని? అదే మేడం నేను చెప్తున్నాను. ఏంటి డెవలప్మెంట్ అంటే హార్బర్ అనేది మాకు కంపల్సరీగా 100% కావాల్సింది. అది ఉన్నాయంటే ఈ బోట్లు అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ బీచ్ డెవలప్మెంట్ చేయడానికి బాగుంటుంది, టూరిజం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, ఆటోమేటిక్గా అందరికీ ఉపాధి కలుగుతుంది, అందరికి పనులు దొరుకుతాయి. దీనివల్ల 100% అందరికీ లబ్ధి పొందే ఉంది మాకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. చీరాలలో పెరుగుతున్న రిసార్ట్స్ పర్యాటకులకు కేవలం బసనే కాదు, ప్రకృతి మధ్యలో విశ్రాంతిని అందిస్తున్నాయి. ఉదయం కిటికీ తెరవగానే ఎదురుగా సముద్రం, రాత్రి నిద్రపోతుంటే జోలపాట పాడే అలలు. అవే ఈ రిసార్ట్స్ ప్రత్యేకత. ప్రెజెంట్ మనం ఒక అందమైన బ్యూటిఫుల్ వ్యూ ఉన్న అలా బీచ్ రిసార్ట్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు పర్యాటకులకి, ఇవన్నీ కూడా ఇక్కడ జనరల్ మేనేజర్ నరేంద్ర గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో నరేంద్ర గారు, అలా బీచ్ రిసార్ట్ అసలు లోపలికి ఎంటర్ అంటే బయట నుంచి మాకు సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది, లోపలికి వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంది. సో మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో రిసార్ట్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? మేడం, ఇప్పుడు ఏమవుతుందంటే టూరిజం సెక్టర్ బాగా గ్రోత్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఏంటంటే కరోనా తర్వాత చాలా మట్టుకి అందరు ఏంటంటే బాగా వెళ్తలే, ట్రావెలింగ్ చేస్తలేదు. దగ్గరలో ఏంటంటే మనకి హైదరాబాద్ సిటీ ఉంది.
చాలామందికి ఏంటంటే ఫ్యామిలీకి ఈ హెవీ బిజీ షెడ్యూల్లో కొంచెం రిలాక్సేషన్ కోసం చాలామంది దగ్గరలో గేట్వేస్ ఏం కావాలి బీచెస్ సో మా దగ్గర వస్తున్నారనమాట. ఇక్కడికి వచ్చేది ఏంటంటే మాకు ఫ్యామిలీ గెస్ట్లు వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన స్విమ్మింగ్ పూల్ అన్నా, మల్టీ కుజిన్ ఫుడ్ అన్నా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం మేము. సో ఏంటంటే లైక్ ఎవరైనా వచ్చినా కాన్ఫరెన్సెస్కి వచ్చినా ఏదైనా కార్పొరేట్స్ వచ్చినా మేము వాళ్ళందరికీ అన్ని మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నాం. నైట్ టైం బీచ్ డైనింగ్ ఇస్తున్నాం. ఫుడ్ క్వాలిటీలో కాంప్రమైజ్ ఏం లేదండి. ప్రాపర్ స్టాండర్డ్ మెనూస్ పెట్టేస్తున్నాము. సో ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ స్టే ఇస్తున్నాము. వాళ్ళకి సెక్యూరిటీ చేస్తున్నాము. ఏంటంటే లైక్ చాలామంది వస్తున్నారు లోకల్ ఫిషర్మ్యాన్స్ కన్నా వాళ్ళకి టూరిజం పెరుగుతుంది, లోకల్ ఎంప్లాయ్మెంట్స్ పెరుగుతుంది. సో ఇట్స్ ఎ బిగ్ సెక్టర్ అండి, బాగా చేస్తున్నాము. అంటే ఇక్కడ మొత్తం కూడా చాలా ఫ్యామిలీస్ వస్తూ ఉంటాయి True, madam. ఎంజాయ్ చేయడానికి. Yes. సో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు మీరు? మేడం మా దగ్గర ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి రూమ్తో మేము బ్రేక్ఫాస్ట్ ఇస్తామండి. స్విమ్మింగ్ పూల్ ఉంది, తర్వాత ప్లే ఏరియాస్ ఉన్నాయి, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉన్నాయి. నైట్ టైం డిన్నర్ లాన్లో సర్వీస్ చేస్తాం, ప్రొజెక్టర్ స్క్రీన్ ఇస్తాం. ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీస్ ఏంటంటే స్పెషల్ ఒకేషన్స్కి వస్తారు, లైక్ ఏంటంటే బర్త్డేస్ అని, యానివర్సరీ అని, వాళ్ళకి స్పెషల్ సెటప్ బీచ్ దగ్గర ఇస్తున్నాం. సో ఏంటంటే వాళ్ళకి అందరికి కంఫర్టబుల్ స్టే ఇస్తున్నాం. ఈవెన్ మనకి ఇప్పుడు ఫస్ట్లో ఏంటంటే కేరళ దాకా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు గోవా దాకా ఇప్పుడు అదే కైండ్ ఆఫ్ సర్వీస్ ఆ స్టాండర్డ్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు? మేడం అంటే ఆల్మోస్ట్ ఏపీ, ఆంధ్ర నుంచి వస్తున్నారు, ఎక్కువ మాత్రం హైదరాబాద్ నుంచి వస్తారండి. సో ఇంకా అభివృద్ధి చేయడం కోసం ఇంకా ఏమేమి? మేడం ఇంకోటి ఏంటంటే లైక్ ఇంకా యూజువల్లీ ఇప్పుడు ఏంటంటే మాకు ఎక్కువ బీచ్లో కొంచెం అప్రూవల్స్ కావాలి, బీచ్లో షాక్స్ అయినా ప్రొవైడ్ చేస్తే గోవా లాగా అట్లా. సో ఏంటంటే చాలా మట్టుకు ఇంకా పెరుగుతుందండి. మా దగ్గర 3 కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయండి మేడం. ఒకటేమో ఎగ్జిక్యూటివ్ రూమ్, అది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది, స్టాండర్డ్ రూమ్స్. అది 2 adults 2 kidsకి ఇస్తాము. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో మా దగ్గర పూల్ వ్యూ రూమ్స్ ఉన్నాయి, బాల్కనీ నుంచి మీకు పూల్ కనిపిస్తుంది. తర్వాత థర్డ్ కేటగిరీ జకూజీ అండి, దాంట్లో జకూజీ టబ్ ఉండొచ్చు, 4 members ఉండొచ్చు. విత్ దీనంతా బ్రేక్ఫాస్ట్ అంతా మేము ప్రొవైడ్ చేస్తామండి. దాంతో స్విమ్మింగ్ పూల్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, లాన్ ఏరియా ఉంది, ప్రొజెక్టర్ సర్వీస్ చేస్తాము, బీచ్ డైనింగ్ ఇస్తాము. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ సార్. సో ప్రైజెస్ ఎలా ఉంటాయండి? ప్రైజెస్ ఏంటంటే మేము హెవీగా ఏం పెట్టలేదండి. స్టాండర్డ్ ప్రైసెస్ వచ్చేసి 6,000 నుంచి స్టార్టెడ్ అండి, ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ మేడం. తర్వాత నెక్స్ట్ పూల్ వ్యూ అని ఉంది, అది వచ్చి 7,392, అది ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ బ్రేక్ఫాస్ట్. జకూజీలో 4 ఉండొచ్చు అండి, 4 occupancy రూమ్, అది వచ్చేసి మీకు 10,000 rupees ఉంటుంది మేడం. ఓకే, పూల్ కూడా అడల్ట్స్కి అండ్ చిల్డ్రన్స్కి సపరేట్ ఉందండి. అవును మేడం. నైస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ప్రజెంట్ మనం సీ బ్రీజ్ రిసార్ట్కి అయితే వచ్చేసాం. ఈ రిసార్ట్ ప్రత్యేకత ఏంటంటే చాలా చాలా స్పెషల్ అండి. సముద్రానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం, అలల సౌండ్ కూడా ఇక్కడికి వినిపిస్తుంది, అంత దగ్గరలో ఉన్నాము. సో అలా సముద్రాన్ని చూసుకుంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అలా వ్యూ చూడాలి అనుకుంటున్న వాళ్ళకి సీ బ్రీజ్ రిసార్ట్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో మేనేజర్ మణికంఠ గారు మనతో పాటు ఉన్నారు. ఇంకా ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయో అది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో మణికంఠ గారు, చాలా దగ్గరగా సముద్రానికి అంటే కొన్ని రిసార్ట్స్ చాలా కొంచెం దూరంలో ఉన్నాయి, ఇంత దగ్గరలో మీరు రిసార్ట్ ఏర్పాటు చేయడమే కాకుండా వ్యూ కూడా సూపర్గా ఉంది ఇక్కడ నుంచి మనకి. సో ఇక్కడ రిసార్ట్ ఏర్పాటుకి సంబంధించి అన్ని ఎట్లా ప్లాన్ చేశారు దీనికి సంబంధించి? ఇది సీ బ్రీజ్ అనేది ఫస్ట్ రిసార్ట్ అండి. అసలు ఇక్కడ ఉన్న రిసార్ట్స్, ఫామ్ అయిన రిసార్ట్స్ అన్నిటికీ సీ బ్రీజే ల్యాండ్ మార్క్. ఓకే, ఫస్ట్ ల్యాండ్ మార్క్ అండ్ ఫస్ట్ రిసార్ట్ ఇన్ ది అందుకే రామాపురం బ్యూటిఫుల్ వ్యూ తీసుకున్నట్టున్నారు మీరు. మీరే కొట్టేశారు. ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి కొంచెం అంతా ఫస్ట్లో ఉన్నది చిన్నగా డెవలప్మెంట్ చేసుకుంటూ మేము కొంచెం చిన్న ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి గ్రీనరీ అదంతా కొంచెం మెయింటైన్ చేయగలుగుతున్నాం. అండ్ కంపేర్ టు అదర్ రిసార్ట్స్ ఏంటంటే కొంచెం గ్రీనరీస్ అవన్నీ తక్కువ ఉంటాయి. మా రిసార్ట్ స్పెషాలిటీ కొంచెం బాగా ఎప్పుడో 10 years బ్యాక్ 15 years బ్యాక్ నుంచి ఉన్నాం కాబట్టి గ్రీనరీ కానీ కొంచెం మంచి రిసార్ట్ అంబియన్స్ ఇవ్వగలుగుతున్నాం. పర్యాటకంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందండి ఇక్కడ? టూరిజం పరంగా చాలా బాగుందండి. కాకపోతే వీకెండ్స్ వరకు బాగా పెరుగుతున్నారు. వీక్ డేస్లో ఇంకేమైనా యాక్టివిటీస్ క్రియేట్ చేయగలిగితే ఇంకా టూరిజం ఇక్కడ బాగా డెవలప్ అవుతుందని మా ఉద్దేశం. స్పీడ్ బోట్లో రైడ్కి వెళ్ళి వచ్చామండి. అండ్ థ్రిల్లింగ్ ఉండాలి అండ్ చాలా ఎగ్జైట్ అవ్వాలి. సో బీచ్కి వచ్చిన వాళ్ళకి అనుకుంటే స్పీడ్ బోట్ మంచి థ్రిల్లింగ్ ఇస్తుందండి. అండ్ నాకైతే చాలా భయం వేసింది, చాలా లోపలికి తీసుకొని వెళ్ళారు. సో రైడ్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వెంకట్ గారు ఉన్నారు మనతో పాటు. సో ఇక్కడ ఏమేమి రైడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో ఇక్కడ పర్యాటకుల తాకిడి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ వెంకట్ గారు. హాయ్ అండి. వెంకట్ గారు, అసలు స్పీడ్ బోట్ రైడ్ మాత్రం అసలు నాకైతే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను, కానీ నాకు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా భయం వేసింది. సో ఇక్కడ పర్యాటకుల తాకిడి ఎలా ఉందండి మీకు? ఇంకా ఏమేమి స్పోర్ట్స్ ఇక్కడ బోట్ ఉన్నాయి?
మనం వాటర్ స్పోర్ట్స్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉండేదంటే ఇక్కడంతా కూడా క్రౌడ్ పుల్లింగ్ అనేది తక్కువ అండి. అంటే అంత ఓవర్గా ఉండేది కాదు. చాలా వరకు ఒక ఇన్స్టాగ్రామ్ అట్లాగా అంతా రీచ్ అయిపోయింది. ఏంటంటే డైవ్ చీరాల వాటర్ స్పోర్ట్స్ అంటే ఈవెన్ హైదరాబాద్ పీపుల్కి ఎక్కువ ఇక్కడ రావడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు అనమాట. ఇంకోటి వచ్చేసరికి జెట్స్కి ప్రైస్ వచ్చేసరికి 800 per personకి. ఈవెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు వరకు ఎలాంటి ఇష్యూస్ లేవు. సేఫ్టీ పర్పస్ వచ్చేసరికి జెట్స్కి లైఫ్ జాకెట్ ఉంటుందండి. ఈ లైఫ్ జాకెట్ మీరు వేసుకున్న లైఫ్ జాకెట్ 140 kg అనేది క్యారీ చేసిద్ది ఒక పర్సన్ని. ఇంకోటి ఏంటంటే సేఫ్టీకి ఇంకొక జెట్స్కి ఉంది మనకి అక్కడ. అట్లాంటివి 4 జెట్స్కీస్ ఉన్నాయి మనకి. అంటే పర్యాటకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వచ్చిన వాళ్ళు ఇక్కడ మొత్తం అంతా ఈ స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ యూజ్ చేసుకోవడానికి. సోషల్ మీడియా పరంగా చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా మక్కువ చూపిస్తున్నారండి. ఈవెన్ వెదర్ బాగోకపోవడం వల్ల ఒక పారామోటర్ అనేది ఒక 20 days to 30 days మధ్యలో ఆపడం జరిగింది అంతవరకే. అట్లా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఇది ఆపేసామని. అట్లాంటిది సిచ్యువేషన్స్ ఏం లేవండి. పారామోటర్ జెట్స్కి అనేది ప్రస్తుతానికి రన్ అవుతూనే ఉన్నాయండి. అండ్ వెదర్ బాగోనప్పుడు ఆపుతారు అని అన్నారు. అవునండి. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఇవన్నీ కూడా స్టాప్ చేస్తారు? సునామీలు కానీ లేకపోతే పౌర్ణమి అమావాస్య టైంలో లో టైడ్ హై టైడ్ ఎక్కువగా ఉంటాయండి. ఆ టైంలో మరి కొంత సమయం వరకు మేము ఆపడం అనేది జరిగింది. మేబీ ఇంకా ఫ్యూచర్లో గోవాకి వెళ్ళేంత సిచ్యువేషన్స్ ఉండకపోవచ్చు. ఈవెన్ చీరాలే గోవా అని చేసి స్మాల్ గోవా లాగా మీరు ట్రీట్ చేయొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. సో మనకి బీచ్లో బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కనుక మనం గోవా వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చీరాలలోనే ఇక్కడ బీచ్లో సో ఆ విధంగా అరేంజ్ చేస్తే కనుక మనం అంతంత దూరం వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు. సో మన ఏపీలోనే ఇంత బ్యూటిఫుల్ ఒక మినీ గోవా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఒకవైపు అందమైన ప్రకృతి, మరోవైపు ఈ డంపింగ్ యార్డ్. దీనివల్ల చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. సో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి సో మనతో ప్రముఖ ఇక్కడ స్థానిక మత్స్యకారుడు నారాయణరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నారాయణరావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సో నారాయణరావు గారు, ఒకవైపు మనం చూస్తే చక్కని ప్రకృతి, సముద్రం, సో పర్యాటకులందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ సో ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. మరోవైపు ఇటు చూస్తే మొత్తం అంతా కూడా డంపింగ్ యార్డ్. సో దీనివల్ల అసలు ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? అమ్మ, ఇక్కడ టూరిజం అనేది స్థానిక ఎమ్మెల్యే మాలకొండ గారు వచ్చిన దగ్గర నుంచి చాలా డెవలప్ అయింది. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి శని ఆదివారాల్లో 10,000 నుంచి 25,000 వరకు జనం వస్తున్నారు. టూరిజం అయితే బాగా ఉంది. కానీ ఊరికి మధ్యలో ఈ డంపింగ్ యార్డ్ పెట్టిన వల్ల అనేక రకమైన సమస్యలు వస్తున్నాయి. పిల్లలకి డెంగీ కానీ జ్వరాలు కానీ ఈ లోకల్లో ఉన్న మా మత్స్యకారు కుటుంబాలందరికీ కూడా దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. చాలా అనారోగ్య కారణాలకు గురవుతున్నారు. దయచేసి ఇక్కడి నుంచి ఈ డంపింగ్ యార్డ్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి పెట్టుకుంటే మేమంతా ఆరోగ్యంగా ఉంటాము. టూరిజం కూడా చాలా డెవలప్ అవుతుంది. సో ఇది డంపింగ్ యార్డ్ అసలు ఎప్పటి నుంచి ఇక్కడే ఉందండి? ఈ మధ్యనే ఒక 2 years బ్యాక్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన దగ్గర నుంచి కూడా మేము స్థానికులందరూ కూడా దీన్ని వ్యతిరేకించాము. అయినా కూడా దాన్ని ఎవరు పట్టించుకోకుండా దీన్ని ఇట్లాగే ఉంటున్నారు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారిని కలిసాము. ఈ మధ్యనే కలిసి దీన్ని మా ఇబ్బందులు కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఆయన మాకు హామీ ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇక్కడి నుంచి మేము తరలిస్తాము, మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మేము కంపల్సరీగా మేము కోఆపరేట్ చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పున్నారు. ఓకే. సో ఇంకా పర్యాటకంగా ఇక్కడ చుట్టుపక్కల ఏ విధంగా అభివృద్ధి చెంది? ఇక్కడ బాగా అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యే గారు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ల్యాండ్స్ కానీ బాగా విపరీతమైన ₹1,00,000 ఉన్న ఎకరం ఇవాళ 10 కోట్ల రూపాయల వరకు ల్యాండ్ రేట్లు పెరిగాయి. ఎంతోమంది ఇక్కడికి వచ్చి రిసార్ట్స్ కట్టి హైదరాబాద్ నుంచి ఇక్కడికి జనం వచ్చి బాగా టూరిజం డెవలప్ అవుతుంది. దీనివల్ల మా ఏరియా చాలా డెవలప్ అయింది. ఆంధ్రప్రదేశ్లోని ఒక రామాపురం బీచ్ అంటే మంచి పేరుంది. ఈ బీచ్కి ఇంత రావడానికి స్థానిక ఎమ్మెల్యేనే కారణం, మా కలెక్టర్ గారు. కానీ దీనివల్ల మేము చాలా సంతోషిస్తున్నాము. కానీ ఇలాంటి మధ్యలో పెట్టిన వాళ్ళు, ఈ డంపింగ్ యార్డ్లు పెట్టిన వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. స్థానిక అనారోగ్యానికి కూడా మేము గురవుతున్నాం. రైట్. ఎమ్మెల్యే మాలకొండయ్య గారికి ఆల్రెడీ మీరు విజ్ఞప్తి చేశారు కాబట్టి సో త్వరలోనే ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందని మేము కూడా ఆ విధంగానే ఆశిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారి మీద మాకు నమ్మకం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది, కానీ కొన్ని ప్రదేశాలు మనకి మనసులో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇక్కడ చీరాలు కూడా మనకి అలాంటి ఒక అనుభూతిని ఇస్తుంది. అలలు ఆగవు, జ్ఞాపకాలు చెరిగిపోవు. ఇది ఇవాల్టి మన ప్రయాణం. మరో సరికొత్త ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, బాయ్.